యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక వందనాలు. మరొక లేఖన భాగాన్ని ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో ఒప్పుకోవడానికి ఇష్టపడదాం ప్రియులారా. అందుకంటాడు ఆయన వాక్యమే మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ ఉదయకాల సమయంలో యోబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. ఈ మాట మనందరం కూడా పలుకోవడానికి ఇష్టపడదాం. యోబు 1వ అధ్యాయం 10వ వచనం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసేతివు కదా. ఈరోజు యోబు గురించి సాతాను చెప్తున్న మాట ఏంటి తెలుసా? యెహోవా నువ్వే సమస్తముకి కంచి వేసావట. ఈరోజు ఈ మాట చెప్తున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది ప్రియులారా. మన మీద, మన కుటుంబం మీద, మన పిల్లల మీద, మన గృహం మీద, వాహనం మీద యెహోవా కంచి ఉండను గాక అని ఒప్పుకుందాం. మనం నోటితో ఉదయాన్నే లెగిసి ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆ మాట మన జీవితాల్లో ఫలిస్తుంది. ఎందుకు తెలుసా? వాక్యము రెండొంచుల వంటి ఖడ్గం ప్రియులారా. వాక్యం సజీవము గలది. మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నా దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకోగలిగితే అది తప్పనిసరిగా మన జీవితాలను కట్టడానికి ఇష్టపడుతుంది. ఇక్కడ అందుకని అంటాడు, నీ మీదను తన ఇంటికి బయలుమాను తన ఇంటి వారి అందరి మీదను తమ సమస్తము కలిగిన వాటిని అన్నింటి మీద యెహోవా కంచి వేశాడట. ఈరోజు నువ్వు కూడా మాట చెప్పు, నా మీద, నా కుటుంబం మీద, నా పిల్లల మీద, నా గృహం మీద, వాహనం మీద యెహోవా కంచి ఉంది. ఏ దుష్టుడికి కూడా నా మీద అధికారం లేదని ఎప్పుడైతే ఒప్పుకుంటావో తప్పనిసరిగా ఈ మాట నీ జీవితాన్ని బలపరిచి ఆయన కృపలో ఈరోజు అంతా నడిపిస్తుందని నమ్మడానికి ఇష్టపడదాం ప్రియులారా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవించును గాక.